జీవితం అంటే ఏంటి అంటే మొత్తం ఏదో ఊహించుకోక్కర్లేదు, ఎంతో అని చెప్పి భయపడక్కర్లేదు. దీన్నే సింపుల్లో భగవద్గీతలో శ్రీకృష్ణుడు జీవితం అంటే ఏంటో ఒక్క పాయింట్లో చెప్పాడు. టాలరెన్స్ ఆఫ్ డ్యుయాలిటీ, DUALITY, డ్యుయాలిటీ, టాలరెన్స్ ఆఫ్ డ్యుయాలిటీ. టాలరెన్స్ అంటే సహించడం, భరించడం. డ్యుయాలిటీస్ అంటే తెలుగులో ద్వంద్వాలు అంటారు. ద్వంద్వం అంటే సుఖం దుఃఖం, న్యాయం అన్యాయం, ఆనందం విషాదం, న్యాయం అన్యాయం, ధర్మం అధర్మం, ఇలాగా సుఖం దుఃఖం, ఓకే, పెయిన్ హ్యాపీనెస్, వీటన్నిటినీ కలిసి ద్వంద్వాలు అంటారు. అవమానం సన్మానం, ఇవి ఏదైతే ఈ 2 కేటగిరీస్ ఇప్పుడు చెప్పినవి కొన్ని ఉన్నాయో వీటిని ద్వంద్వాలు అంటారు. ద్వంద్వాల్ని సహించగలగాలి అంటే టాలరెన్స్ ఆఫ్ డ్యుయాలిటీస్. ఎందుకంటే అర్జునుడికి వచ్చింది ఇదే పరిస్థితి, యుద్ధం చేయాలా వద్దా, అందరూ నా వాళ్ళే అవతల పక్షంలో కూడా అని. బెస్ట్గా తీసుకుంటే కౌరవ పాండవుల గురువు ద్రోణాచార్యుడికి ఏమైంది అంటే తన కొడుకు అశ్వత్థామ చనిపోయాడు అనే వార్తను విని ఆయన హెల్ప్లెస్ అవ్వడంతో పాటుగా హోప్లెస్ అంటే పూర్తిగా నిరాశలో పడిపోయాడు. ఇక్కడ అర్జునుడు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అభిమన్యుడు చనిపోయాడు, తన కొడుకు అభిమన్యుడు చనిపోయాడు అనే విషాదకరమైన వార్త అర్జునుడికి కూడా తెలిసింది. కానీ అర్జునుడు బాధపడ్డాడు, హెల్ప్లెస్ అయ్యాడు, కానీ హోప్లెస్ ఎప్పుడు అవ్వలేదు. నిజానికి ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ నిజంగా చనిపోలేదు, చనిపోయాడనే వార్తని కల్పించారు. అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయింది, అశ్వత్థామ నిజంగా చనిపోలేదు. కానీ జస్ట్ ఆ వార్త వినగానే ద్రోణాచార్యుడు హెల్ప్లెస్తో పాటుగా హోప్లెస్ అయిపోవడం జరిగింది. కానీ అర్జునుడు కూడా తన కొడుకు అభిమన్యుడు నిజంగానే చనిపోయాడు అక్కడ, పాపం అన్యాయంగా అధర్మంగా చంపబడ్డాడు అభిమన్యుడు. కానీ అర్జునుడు బాధపడ్డాడు, ఏడ్చాడు, హెల్ప్లెస్ అయ్యాడు. కానీ పక్కనే ఉన్న శ్రీకృష్ణుడు లాంటి గొప్ప మిత్రుడు, ఏది మంచి ఏది చెడు, ఏది న్యాయం ఏది అన్యాయం అని, వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అని చెప్పగలిగే గొప్ప మిత్రుడు ఉండడం వలన అర్జునుడు హెల్ప్లెస్ అయ్యాడు కానీ హోప్లెస్ అయిపోలేదు. నువ్వు హెల్ప్లెస్ అవ్వు, ఏడు, బాధపడు, రియాక్ట్ అవ్వు, కానీ ఎప్పుడు కూడా నిరాశని మాత్రం నీ దగ్గరికి చేర్చుకోవద్దు. హోప్లెస్ ఎప్పుడు అయిపోవద్దు. మనసులో భగవంతుని పెట్టుకో, నీ చేతులతో నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. లీవ్ ద రెస్ట్ టు గాడ్. ఇది ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి సందేశం. అంటే ఇక్కడ మనకి ఎందుకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి పంచేంద్రియాలు ఉన్నాయి, ఐస్, నోస్, స్కిన్ ఎట్సెట్రా. ఇందులో ఐస్ అనేది ఫామ్ని చూస్తాయి, నోస్ అనేది స్మెల్, టంగ్ అనేది టేస్ట్, స్కిన్ అనేది టచ్, వీటిని కోరుకుంటుంది. ఈ కనెక్షన్ వస్తుంది. ఈ ఏవైతే ఈ 5 బాడీలోని ఇప్పుడు చెప్పిన పంచేంద్రియాలు ఉన్నాయో ఇవి ఈ చుట్టూ ప్రపంచంలో నేచర్లో ఉండే ఏదైతే స్మెల్, టేస్టు, సీయింగ్ ద ఫామ్, వీటి వల్ల కనెక్షన్ ఏర్పాటు చేసుకుంటాయి. మనసు అనేది ప్రాబ్లం కనెక్షన్తో లేదు, ఎక్స్పెక్టేషన్తో ప్రాబ్లం ఉంది. నువ్వు ఒక విషయాన్ని విన్నావు, లేకపోతే తిన్నావు, లేకపోతే చూసావు, కానీ ఈ వినడంతో, చూడడంతో, ఈ టచ్తో మనం ఏమనుకుంటామంటే ప్లెజర్, హ్యాపీనెస్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. అక్కడ వస్తుంది ప్రాబ్లం కనెక్షన్తో లేదు, ప్రాబ్లం ఎక్స్పెక్టేషన్తో వస్తుంది. మనతో ఒక మాట మాట్లాడాలంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే నేను అనుకున్నట్టే వాళ్ళు మాట్లాడాలి. నేను ఒకటి చూస్తాను, ఒక ఫామ్ని, ఒక రూపాన్ని చూస్తాను, ఒక మనిషిని చూస్తాను అంటే నాకు ఆ రూపం నాకు ఎప్పుడూ ఆనందాన్నే ఇవ్వాలి. నేను ఒకటి తింటాను, అది నేను అనుకున్న టేస్ట్లోనే ఉండాలి. ఇలా మన ఎక్స్పెక్టేషన్తో ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే శిశుపాలుడు శ్రీకృష్ణుడిని నోటికి వచ్చినట్టు తిట్టాడు. శ్రీకృష్ణుడు ముందే చెప్పాడు 100 తప్పులు 99 తప్పుల వరకు క్షమిస్తాను, కానీ 100 దాటితే మాత్రం నేను క్షమించను రా అబ్బాయి. వాడి కర్మ 100 దాటించి కూడా తిట్టాడు, పోయాడు. అలాగే కంసుడు తిట్టాడు, దుర్యోధనుడు తిట్టాడు. ఇక్కడ శ్రీకృష్ణుడికి ఏం అవసరం? సాక్షాత్తు భగవంతుడు శ్రీకృష్ణుడు సువర్ణమయమైన బంగారపు ద్వారకా నగరంలో ఉన్నవాడు, అతనికే తప్పలేదు, సర్వశక్తిమంతుడు. శ్రీకృష్ణుడు ఒకటే చెప్తున్నాడు, నేనే ఇన్ని అవమానాలు ఇన్ని తిట్లు పడుతున్నాను, నువ్వు 1-2 అవమానాలు తిట్లు భరించడంలో తప్పేముంది అని చెప్పి అతను చెప్తున్నాడు. నిజమైన లైఫ్ స్కిల్ ఆ భగవద్గీతలో సాంఖ్యయోగంలో చెప్తాడు, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీత ఉష్ణ సుఖ దుఃఖదా.
ఆగమ అపాయినో అనిత్యాహ తాం క్షితిస్త్వస్వ భారత అని. అంటే ఏవైతే ఇప్పుడు చెప్పిన పంచేంద్రియాలు ప్రపంచంలోని విషయాల్ని చూసి టచ్, టేస్ట్, సీ ద ఫామ్ ఎలాగా కనెక్షన్ పెట్టుకుంటాయో వాటి వల్ల మనసు అనేవి కోరుకోవడం వల్ల నీకు సుఖం దుఃఖం వస్తుంది. సుఖాన్ని పట్టించుకోకు, అప్పుడు నీకు దుఃఖం ఆటోమేటిక్గా బాధ పెట్టదు అని చెప్తున్నాడు ఇక్కడ. కనుక ఇప్పుడు ఒక క్రౌడెడ్ బస్, క్రౌడెడ్ ట్రైన్ ఉంది, అందులో నీకు దెబ్బ తగులుతుంది. బాక్సింగ్ రింగ్లో బాక్సర్ కూడా దెబ్బ తింటాడు, కానీ రెండింటికి డిఫరెన్స్ ఉంది. క్రౌడెడ్ ట్రైన్ లేదా బస్సులో నువ్వు దెబ్బ తగులుతుందని ఊహించవు, అందువల్ల నీకు అది ఇబ్బందిగా, ఇన్కన్వీనియన్స్గా, ఇరిటేషన్గా ఉంటుంది. అదే బాక్సింగ్ రింగ్లో బాక్సరు నేను దెబ్బ తినాలి, నేనేం సూపర్ మ్యాన్ను కాదు, నేనేం హీమ్యాన్ని కాదు, నేను ఒక దెబ్బ తినాలి అని వాడు మైండ్లో ప్రిపేర్ అయ్యి ఉంటాడు. కనుక వాడేం బాధపడ్డు, వెంటనే లేస్తాడు, ఫైట్ చేస్తాడు, ఏదర్ విన్ ఆర్ లాస్, వాడు నెక్స్ట్ మ్యాచ్కి ప్రిపేర్ అవుతాడు. ఇక్కడ జీవితంలో మనం కూడా అవమానానికి కానీ దేనికైనా సరే 50% ప్రాబిలిటీ ఉంది. ఒక విషయం జరిగింది, ఒక రూపాన్ని చూసావు, ఆ రూపం నీకు 100% ప్లెజర్ని ఇవ్వదు, అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఫస్ట్. దేనేం తిన్నావు, అది కూడా 100% ఆనందాన్ని ఇవ్వదు. 50% ఆనందం ఉండొచ్చు, 50% దుఃఖం ఉండొచ్చు, 50% ఒకరు చెప్పే మాట హ్యాపీగా ఉండొచ్చు, 50% మనకి క్రిటిసిజం చేయొద్దు. క్రిటిసిజం అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. 50% ఏదైనా 50% ఉంటుంది, అది తెలుసుకోవాలి. భగవంతుడి మీద భారమై నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు, అనవసరంగా ఓవర్ థింకింగ్ చేయకు. హరే కృష్ణ.